మై రెసిపీ. నేను ఈరోజు క్యారెట్ హల్వా ఇంట్లో చాలా స్లోగా ఎలా చేసుకోవాలనే విధానం చూపిస్తున్నానండి. నేను బాండెలు పెట్టి బాండెట్లో 2 లీటర్లు పాలు పోసానండి. ఈ పాలు అనేది బాగా మనకి సగం అయిపోవాలండి. ఇప్పుడు 2 లీటర్లు కదా, బాగా మనకి సగం అనేది బాగా ఇనిగిపోవాలండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే బాగుంటుంది, కోవా వస్తుంది పైన. మనం ఇప్పుడే కానీ క్యారెట్ కానీ వేసేసామంటే కోవా అనేది రాదు. అప్పుడు మనకి క్యారెట్లో ఉండే వాటర్ కూడా వదిలేసి మనకి లేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సగం అనేది బాగా పెట్టేసాను పాలు అనేది. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కింద అడుగు అంటుతుంది. నేను క్యారెట్ కేజీ అండి, ఇవి తురుము పెట్టుకున్నాను. మనం ఇట్లా తురుముకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పాలు సగం అనేది అయిపోయింది కదా. ఇప్పుడు నేను క్యారెట్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ అనేది వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఇట్లా పాలల్లో కానీ ఉడికితే క్యారెట్ హల్వా అనేది చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి, పైన కోవా అనేది కూడా మనకి వచ్చేసింది కదా. ఇప్పుడు పాలు అనేది దగ్గర పడుతూ ఉందండి, ఇనిగిపోతున్నాయి పాలు అనేది. పాలు ఆ క్యారెట్లో ఉండే వాటరు మొత్తం మనకి ఇనిగిపోతూ ఉంది. చూడండి, కోవా వచ్చేసింది కదా. మనం ఫస్టే కానీ పాలల్లో కానీ వేసేసామంటే, క్యారెట్ కానీ వేసేసామంటే రాదండి. మనం పాలు బాగా ఇనికినాకే వేస్తే బాగుంటుంది. ఇప్పుడు చక్కెర వేస్తున్నానండి. చక్కెర అనేది మీ ఇష్టం అండి, మీ తీపుని బట్టి. నేనైతే కేజీ క్యారెట్కి 1.5 గ్లాసు చక్కెర వేసానండి. అంటే చాలామంది తీపి అనేది తక్కువ తింటారు కదా, అందుకని తీపి మీ ఇష్టం వేసుకోండి. మీకు ఎంత తీపి కావాలనిపిస్తే అంత తీపి వేసుకోండి. ఇప్పుడు చూడండి, చక్కెర వేసాం కాబట్టి మనకి ఇంకా వాటర్ అనేది వదిలేస్తుంది. చూడండి, ఇప్పుడు ఏలక్కాయ పొడి వేసుకోండి. ఇప్పుడు మనం జీడిపప్పు అనేది వేయించుకుందాము. కొంచెము నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. నెయ్యి అనేది కాగింది. ఇప్పుడు నేను జీడిపప్పు వేయించుకుంటున్నాను. మనం కలుపుకుంటూ ఉంటే జీడిపప్పు అనేది మాడదండి, లేదంటే జీడిపప్పు అనేది మాడిపోతుంది. మధ్య మధ్యలో మనం క్యారెట్ కూడా కలుపుకుంటూ ఉండాలండి. మనం చక్కెర వేసేసాం కాబట్టి అది పాకంలాగా వచ్చేస్తుంది కదా, అడుగు అంటుతుంది. అందుకే మనం కలుపుకుంటూ ఉండాలి. జీడిపప్పు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు దీన్ని వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కొరవదంతా హల్వాలో వేసేసేయాలండి. ఇప్పుడు కలిపేసుకొని, ఇప్పుడు మనం జీడిపప్పు వేయించి పెట్టుకో ఉంటాం కదా, అది కూడా మనం హల్వాలో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యిలో వేగితే మనకి హల్వా అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను జీడిపప్పు నెయ్యి మొత్తం వేసేసాను. ఇప్పుడు ఈ నెయ్యిలో కానీ మనకి హల్వా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా క్యారెట్ తినమంటే తినరు కదా, ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, దగ్గరికి వచ్చేసింది. దాంట్లో ఉండే వాటర్ అంతా ఇనిగిపోవాలండి. దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకొని, మనం జీడిపప్పు నేను ముందు తీసి పెట్టాను కదండి, అవి పైన మనం డెకరేషన్ చేసేసుకోవాలి. హల్వా అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది.